నెల 27, 28, 29 తెలుగుదేశం పార్టీ మహానాడు పండుగ కడపలో జరుగుతుంది. కావున కడప నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఈ పండుగలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కడప నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా నేను పిలిపిస్తున్నాను. ఎందుకంటే రాయలసీమను అభివృద్ధి చేసింది ఒక తెలుగుదేశం పార్టీనే. రాయలసీమలో అనేకమైన ప్రాజెక్టులు, నీటిపారుదల ప్రాజెక్టులు కానీ, క్రియా లాంటి రాళ్ల సంస్థ కానీ, అంద్రినివ కానీ, తెలుగంగ కానీ, ఇంతెందుకు కడప జిల్లాలో కొప్పర్తి పారిశ్రామిక క్యాడిలాకు 6,000 కోట్ల రూపాయలు సెంట్రల్ ప్రభుత్వం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా కేటాయించడం జరిగినది. అంతేకాకుండా 4,39,00,000 రాయలసీమలో అనేకమైన పెట్టుబడులు పెట్టి ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య పోవాలంటే మన రాయలసీమ ముద్దుబిడ్డ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని మనము మరింత బలపరచాలని ఈ మహానాడును కడప నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజలు అందరూ, సానుభూతి పరులు, నందమూరి అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరడమైనది.